చెప్పు చామంతి, నువ్వు ఇలా విషయం ఏంటో పూర్తిగా చెప్పకపోతే అందరూ తప్పుగా అనుకుంటారమ్మా. చామంతి, నువ్వు ప్రేమతో క్లోజ్గా ఉండటం స్నేహం కావచ్చు. ఇంతకు ముందు వరకు నువ్వు ప్రేమ కలిసి తిరిగినా, కలిసి భోంచేసినా, కలిసి మాట్లాడుకున్నా తప్పులేదమ్మా. కానీ ఇప్పుడు ప్రేమ్ మరొకరి కాబోయే భర్త. ఎంగేజ్మెంట్ జరిగిన రోజునే ఇలాంటివి జరిగితే చేసుకోబోయే అమ్మాయి ఎంత హర్ట్ అవుతుందో ఒక ఆడపిల్లగా నీకు కూడా తెలుసు కదమ్మా. ఎవరిదైనా బాధే కదమ్మా, అది అర్థం కావాలి. మీ ఇద్దరి మధ్య ఏముంది చెప్పమ్మా చామంతి, మాట్లాడు. అయ్యగారు, నేనే తప్పు చేయలేదు అయ్యగారు. నేనే తప్పు చేయలేదని చెప్తున్నా వినుకుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను లెటర్ రాయలేదు, ఇదే నిజం. మీరైనా నన్ను నమ్మండి అయ్యగారు, నన్ను నమ్మండి. ఇది కాళ్ళు పట్టుకుందని కరిగిపోకు హర్ష. ఇలాంటి వాళ్ళ మీద ఇప్పుడు జాలి చూపిస్తే తర్వాత ఇది మన మీద దయ చూపించదు. నేనే తప్పు చేయలేదయ్య గారు, దయచేసి మీరైనా నన్ను నమ్మండి, దయచేసి నన్ను నమ్మండి. నేనే తప్పు చేయలేదు. అమ్మ చామంతి, లేవండి, అవుట్ హౌస్కి వెళ్ళండి. ఏం చెప్తున్నావు హర్ష? విన్నావు కదరమ్మా, మళ్ళీ అడుగుతావేంటి? అదేంటి మావయ్య, ప్రూఫ్స్ తో సహా అడ్డంగా చామంతి దొరికాక కూడా ఇంట్లో నుంచి పంపించేయకుండా అవుట్ హౌస్ కి వెళ్ళమంటున్నారు? అలా అంటున్నానంటే పూర్తి నిజం ఇప్పుడు ఇక్కడ తేల్దనే కదా అర్థం. ఇంకా ఏం తేలాలనుకుంటున్నావు? ఇంతకు మించిన నిజ నిర్ధారణ